అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ తెల్లవారుజామున అయితే ఫంక్షన్ నుంచి వచ్చామండి. ఇంకా అటు చీకటిగా లేదు, అటు తెల్లారలేదు అన్నట్టుగా వచ్చాము. కొంచెం సేపు అలా పడుకున్నాం అనేసరికి బాగా ఎండొచ్చేసిన దాకా పడుకునేసాము. ఇంకా లేలేకపోయాను. ఇంక బయట చిమ్మి ముగ్గు కూడా వేయలేదు. ఇంక మామూలుగా చిమ్మేసి వచ్చేసానండి. అంటే లేట్ నైట్ బయలుదేరామన్నమాట బాగా. ఇంకా ఫంక్షన్ అలసిపోయాము కదా, అందులో జర్నీ వెంటనే అనేసరికి కొంచెం టైర్డ్ అయినట్టే అనిపించింది. కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా అందరము ఎక్కి కూర్చోన్నామన్నమాట. ఇంకా 11:30 అట్లా అయింది. ఇంకా బయలుదేరుతాము. ఇంక ఫంక్షన్లో మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి అనేది మాత్రమే చూపిస్తాను. ఇదిగోండి పట్టు శారీస్ అన్నీ కట్టుకొని బాగా నీట్గా గ్రాండ్గా రెడీ అయ్యామని చెప్పొచ్చు. అందరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలా బాగున్నారు. అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కదా, వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యారండి, పిల్లలిద్దరు కూడా. ఇంక ఈ ఫంక్షన్లో కొంచెం సేపు అలా ఉండిన తర్వాత ఒక 2-3 పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాంలేండి. అంటే వెంటనే జర్నీ అనేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది. అంతేగాని కొరవ ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది. ఈ ఫంక్షన్లో ఇదిగోండి ఇక్కడ భోజనాలకు కూర్చున్నాం కదా, ఇక్కడ వడ్డిచ్చే దాంట్లో కొంచెం కొత్తగా అనిపించిందండి నాకు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మామూలుగా బంతి భోజనాలే పెట్టారు, బఫే కాదు, అరిటాగేసి అలా పెట్టారు. ఇంకా వరుసగా అన్నమాట వరుసగా వస్తూనే ఉన్నాయి. వాటి పేర్లు కూడా మనకి కొన్ని అయితే తెలీదు. వాళ్ళ డిషెస్ అవి. అంటే మన సైడ్కి తమిళనాడు సైడ్కి తేడా ఉంటుంది కదా చాలా. ఇంకా అట్లా పెడుతూ ఉన్నారు. చాలా రకాల ఐటమ్సే పెట్టారు. అన్నిట్లో కల్లా బెసిబిల్లి బాత్ పెట్టారండి. దాని తర్వాత రసంలో అన్నంని మిక్స్ చేసేసి పెట్టేశారు. మన సైడ్ ఏంటంటే వైట్ రైస్ పెట్టిన తర్వాత సాంబార్ వేస్తారు, మళ్ళీ వైట్ రైస్ పెట్టిన తర్వాత రసం వేస్తారు కదా, అలా కాకుండా సాంబార్ అన్నంలాగా రసం అన్నంలాగా పెట్టారు. ఇంకా చపాతీ, పాలక్ పన్నీరు, అక్కడ వాళ్ళ స్టైల్లో ఉండే డిషెస్ అన్నీ చాలా రకాలు పెట్టారు. స్వీట్ అయితే రస్మలై పెట్టారు. ఇంకా బిర్యానీ, చాలా ఐటమ్సే పెట్టారు. కానీ బిస్బిల్లి బాత్ మాత్రం టేస్ట్ చాలా బాగుండింది. చారన్నం కలిపిన ప్రాసెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇష్టమున్నా ఇష్టం లేకున్నా మనం వేయించుకొని వదిలేయడం కన్నా ఇలా కలిపింది అయితే కావాల్సినంతే పెడతారు కదా అనిపించింది. అదొకటి నాకు భలే యూనిక్గా అనిపించిందండి. టేస్ట్ కూడా అన్నీ బాగున్నాయి. ఇదిగోండి బిస్బిల్లి బాత్ కూడా చాలా టేస్టీగా ఉండింది. ఇంకా అక్కడ నేనేం కొన్నాను, షోరూమ్కి వెళ్ళామని చెప్పాను కదా, అది ఇక్కడ మీతోటి షేర్ చేస్తున్నా. నేనేం కొన్నాను, నాకు ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను. ఇదిగోండి ఈ స్టోర్కి అయితే వెళ్ళాము మేము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. నాకు మామూలుగా పొంగల్ గిన్నె ఉంది. ఇది రైస్కి రోజు డైలీ రైస్ వండుకోవడం కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఒక 2 గ్లాసుల రైస్ అయితే ఉడుకుతుంది. అంటే మాకు ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది. అంటే ఇంత కూడా పట్టదు. కాకపోతే ఇంకొంచెం మరీ చిన్నదిగా కాకుండా కొంచెం పెద్దదిగానే తీసుకున్నాను. బాగా మందంగా ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది. విత్ అది కూడా చాలా బాగుందండి. ఇకపోతే ఈ చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. అంటే అందరం తీసుకున్నాం ఇవి అరడజను. దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టడానికి, చిన్న దీపారాధన కుందుల కిందకి వాటి కిందకి సరిపోతాయి. ఇంక ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట. బాక్సును బ్లౌజ్ పీస్ పెట్టారు వాళ్ళు. ఇంకొంచెం సేపు అలా ఉండేసి ఫస్ట్ స్నానం చేస్తే కానీ ఫ్రెష్ అయినట్టు అనిపించదు అనేసి స్నానం చేసేసిన తర్వాత ఇంకంటే ఇల్లు చిమ్మేసి స్నానానికి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు తర్వాత ఇల్లు తుడవాలి. అంటే ఇంకా రథసప్తం కదా ఇవాళ, నేను ఉండుంటే ముగ్గు అవి వేసుకొని బాగా చేసుకునేదాన్ని. ఇంక నేను అలసిపోయి ఉన్నాను కదా, ఏం చేయలేకపోయాను. సరే దేవుడికి పొంగలన్న నైవేద్యం పెడదామని అనుకొని, కొత్త గిన్నె ఉంది కదా ఎలాగో దాంట్లో అయితే పెడదాం అనుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఇల్లు అది తుడిచేస్తున్నానండి. ఏమైనా జర్నీ చేసి వచ్చిన వెంటనే ఇంట్లో కూడా చేయాలంటే చేయలేము. ఒక రోజన్నా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా పండగ కాబట్టి ఏదో అలాగా లేస్ అయితే ఓపిక తెచ్చుకొని చిన్నగా అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇల్లంతా తుడిచేసిన తర్వాత
అంటే ముందే చిమ్మేశాను కాబట్టి ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇల్లు తుడిచేసి పువ్వులు అవి కోసుకొద్దాము, తులసి దళాలు అవి అని అయితే అనుకుంటున్నాను. అంటే తొందరగానే ఆరిపోద్దులేండి, ఎందుకంటే బాగా ఎండ కూడా వచ్చేస్తుంది కదా, తొందరగానే ఆరిపోతుంది. పొద్దున్నే అయితే అంత ఫాస్ట్గా ఆరదు, అంటే నెమ్ము ఉంటుంది కదా, ఈ మంచుకి తొందరగా ఆరదనమాట. ఇంకా ఎండలు ముదిరిపోతాయి కదా, ఇంకా ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, మనమైనా సరే ఎండలకి తిరగకుండా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ నేను ఫ్యాన్లు అవి ఆన్ చేసేసి తుడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను బయటికి. ఇంకా బయట కూడా తుడిచేసి తులసమ్మ దగ్గర అయితే చిన్న ముగ్గు పెట్టేశాను. మామూలుగానే పెట్టేశానులేండి, అంటే రోజు పెడతాం కదా అలాగే పెట్టేసా, స్పెషల్గా అట్లేం లేదు. ఇంకా పొంగల్ గిన్నె తెచ్చుకున్నాం కదా, దీన్ని కూడా ఫస్ట్ వాష్ చేసేసి ఇందులో అయితే నేను ఫస్ట్ పొంగల్ పెడదాం అనుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ నీళ్ళు వేసేసి కడిగేసి ఆ తర్వాత కొంచెం బియ్యము, పెసరపప్పు అయితే పచ్చెనపప్పు వేసి పెడుతున్నా, పెసరపప్పు కాదు. అంతా ఒక గ్లాసుకి పెడుతున్నానులేండి, ఎక్కువైనా అయిపోదు, అందుకోసం అనేసి ఒక గ్లాస్కి వేస్తున్నాను ఇవైతే. ఇంక ఇది ఉడికిన తర్వాత పాలు, బెల్లము అవన్నీ వేసేద్దాము. ఇది ఉడుకుతుండగా నేనైతే వెళ్ళి పువ్వులు, తులసి దళాలు అవి కోసుకొస్తానండి దేవుడికి పెట్టేదానికి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది, మనకు ఆ పని కూడా అయినట్టు ఉంటుంది. బాగా కడిగేసుకొని 1-2-3 సార్లు తర్వాత మంచినీళ్ళు పోసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసి వెళ్తాను. ఇత్తడి గిన్నెలు అయితే చాలా బాగున్నాయండి అక్కడ, పీస్ రేట్ ఏది పట్టినా. నేను మాత్రం ఇది ఒక్కటి నచ్చి తెచ్చుకున్నా. ఇంక ఇక్కడ పసుపు, కుంకుమ అవి బొట్లు పెట్టేసి గిన్నెనైతే పూజించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే మంచి వాటర్ పట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసి వెళ్తానండి. ఇది ఉడుకుతూ ఉంటుంది, నేను ఈలోపు అవి కోసుకుని వస్తాను. వెయిట్ కూడా ఉందండి గిన్నె, బాగానే చాలా వెయిట్ కూడా అనిపించింది. ఇక్కడైతే ఉడుకుతూ ఉంటుంది ఇది, ఈలోపు మనం వెళ్ళి పూలు కోసుకుని వద్దాము. ఇది కూడా బాగా ఈలోపు తొందరగానే ఉడికి పట్టేసింది, ఏందో అటు వెళ్ళి ఇటు వచ్చేలోపే ఉడికేసింది. ఇదిగోండి, ఇంక ఇది కొంచెం స్విమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇది ఉడికించుకుందాం. బాగా తొందరగా ఉడికొచ్చినట్టు అనిపించిందండి నాకు. ఇంకా పటాలకి పువ్వులు అవి కూడా పెడదాము, ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇదిగోండి, తెచ్చిన పువ్వులన్నీ నీట్గా పటాలకన్నిటికీ సర్దేసుకొని మధ్య మధ్యలో పొంగల్ కూడా గమనించుకుంటూ ఉన్నానులేండి. ఇంకా పాలు అయితే వేస్తున్నాను పొంగట్లో. పాలు వేసేసిన తర్వాత ఇంకొంచెం కలిపితే గట్టిపడిపోయింది ఆల్రెడీ. ఇంకా బెల్లం అది వేయాలి, కొంచెం దగ్గరగా అయితే అప్పుడు బెల్లం వేసేస్తే అయిపోతుందండి. కొంచెం క్వాంటిటీయే కదా, కుక్కర్లో ఏంటి ఇంకా ఫాస్ట్గా అయిపోయేది. ఇంక ఇక్కడైతే తులసి దళాలు ఉన్నాయి కదా, మాల కడుతున్నాను. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు ఇక్కడైతే ఇంకా వంట దాకా అయితే వెళ్ళలేదండి. ఫస్ట్ అయితే దేవుడికి పెడదాము, లేదంటే చాలా ఎండబడిపోతుంది. ఇంకా దేవుడికి పెట్టేసిన తర్వాత చూద్దాం వంట సంగతి అన్నట్టుగా. ఇంకా నేను టిఫిన్ అది కూడా చేయలేదు, ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నా. అంటే ఫాస్ట్గా చేస్తాను మామూలుగా అయితే, ఇంక ఇక్కడ స్లోగా చేస్తూ ఉన్నానండి. అంటే నిద్ర కళ్ళతో ఉన్నాం కదా, బాగా ఆ బడలికి అయితే ఇంకా పోలేదు. ఇంక ఇక్కడైతే అవే కట్టుకుంటూ ఒక సైడ్ అది ఉడుకుతుంది, ఇంక బెల్లం అది కూడా నలగొట్టేసానులేండి. ఇంకొక విషయం ఏంటంటే పొంగట్లో రథసప్తమికి పెట్టే రోజు పొంగట్లో ఇవి వేయరట, కాజు, జీడిపప్పు అనేవి వేయరట. ఎండు ద్రాక్ష వేస్తాం కదా, అవి ఏమి వేయరంట. మరి నాకైతే తెలీదు, ఎప్పుడు మామూలుగా నేను ఇలాగే పెడతాను, అవి వేయరంట. ఒట్టి రైసు పప్పు ఉడికించి పెడతారంట. మరి ఎక్కడ విన్నాను నేను కూడా అది, ఇంకా నెక్స్ట్ నుంచి చూడాలి మరి. ఇప్పుడైతే వేసానులేండి నేను, అంటే నేను వేసిన తర్వాత తెలిసింది నాకు వేయరని. రెగ్యులర్గా అయితే అలాగే పెడతాను నేను వేసి. ఇంక ఇవాళ చాలా తులసి దళాలు అయితే ఉన్నాయి, పెద్ద మాలే వచ్చింది. మధ్య మధ్యలో కలర్ పువ్వులు వేసి అందంగా అయితే కట్టాను. పెద్ద పటానికే సరిపోతుందిలేండి, ఇంకా చిన్నదానికి మామూలుగా పువ్వులు అవి పెడదాంలే అనుకుంటున్నా.
ఇంక ఇవన్నీ కట్టేసిన తర్వాత మాల బాగా వచ్చింది. ఇదిగోండి ఎంత అందంగా వచ్చిందో చూడండి మాల. కలర్ కలర్గా మధ్యలో వేసేసరికి చాలా బాగుండింది కదా. ఇంక ఈలోపు బెల్లం కూడా వేసేసాను. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నెయ్యిలో మాత్రం ద్రాక్ష జీడిపప్పు వేయిస్తున్నా. ఇంత మేము తినమండి నెయ్యి. ఇది వేయించిన తర్వాత కూడా నేను వాటి వరకే తీసి పొంగల్ మీద వేస్తాను. ఆ నెయ్యి సపరేట్గా పెట్టేస్తా. ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత అయితే దానిపైన వేసేసి ఇంక నైవేద్యం పెట్టేయడమే. పెట్టేసిన తర్వాత టిఫిన్ చేసేస్తాను. ఇంకా వంట సంగతి తర్వాత చూస్తానండి. ఫస్ట్ దేవుడికి పెట్టుకుంటే కానీ మనశ్శాంతిగా ఉండదు నాకు. ఎట్లాంటి అయినా పండగ రోజుల్లో మిస్ అయ్యామంటే మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా అన్న ఫీలింగ్లో ఉంటాను నేనైతే. మ్యాక్సిమం పండగలు స్కిప్ అవ్వను. ఏదైనా ఇట్లాంటి ప్రయాణాలు అలా వచ్చి స్కిప్ అయినా ఇంకా ఆ టయానికి ఉంటే కలుసుకుంటాను, లేదంటే ఏం లేదు. కానీ లేదంటే మిస్ అయ్యాను అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా అనుకుంటా. ఇంక ఇక్కడ ఇవి కూడా వేసేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేశానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అది చేసేసి పొంగలే నైవేద్యంగా పెట్టాను. చుక్కుడు ఆకులు దొరకలేదు, చుక్కుడుకాయలు దొరకలేదు, ఏవి దొరకలేదు. ఇంక నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వంట పని చూద్దాం అనుకుంటున్నాను. నచ్చిందండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను. ఉంటానండి. బాయ్ అండి.